ఎంత ఎదిగినా మనిషి నిలబడాల్సింది నేల మీదే, నడవాల్సింది కాళ్ళతోనే. 4 దిక్కులు మనిషి జీవితంలో అన్నం పండించినవాడు, విద్యను బోధించినవాడు, వైద్యం చేసినవాడు. 3 దిక్కులైతే 4వది మనం వాళ్ళకి చూపించాల్సిన కృతజ్ఞత. I'm on my way. హాయ్, నా పేరు కార్తిక్. జిఎన్ఆర్ ఏవియేషన్కి సీఈఓని. ఈరోజు ఒక ముఖ్యమైన కాన్ఫరెన్స్ జరగబోతుంది. దానికి పక్క రాష్ట్రాల నుంచి ఎగ్జిక్యూటివ్స్ వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని, మీ అందరి విషెస్ నాకు ఉండాలని ఆశిస్తున్నాను. Hey, I'm getting into the meeting. I'll call you later. Bye. Hi sir. Hey Karthik, how are you doing? Yeah, I'm All good. set? Yeah. ప్లీజ్. ఈయన మా చైర్మన్ జిఎన్ఆర్ గారు. Yeah. Everything ready? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. Good. So we start? విల్ స్టార్ట్ ఇన్ 5 minutes. I think they are in. Good morning all. I'm Karthik. Before on the presentation, could you please introduce yourself? Here you go with the presentation.
you have done a good job, man. థ్యాంక్ యూ సార్. By the way, Adi, see that you send the mail by end of the day. షూర్ సార్. సార్, ఈ ప్రాజెక్ట్ ఎంత సక్సెస్ అయ్యిందంటే మీలాంటి పెద్దల సపోర్ట్ వల్లే. Hey, come on, man. Idi nee idea. I just supported. ఈ దేశ భవిష్యత్తు నీలాంటి యూత్దే. By the way, let's meet up in the night. ఓకే సార్. See you at club. సీ సార్. మొత్తానికి నేను అనుకున్న ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ ప్లాన్ని పక్క రాష్ట్రాల్లో ఉన్న మిత్రులకు కూడా పంపించడం జరిగింది. నా ఈ CEO స్టేటస్ గొప్ప గొప్ప యూనివర్సిటీస్లోనో పేరు మోసిన కాలేజెస్లోనో చదివితే రాలేదు. ఈరోజు గడిస్తే బాగుండు, రేపనే రోజు బాగుంటుంది అనుకునే మధ్యతరగతి జీవితాల నుంచి వచ్చింది. సంపాదించాను అన్నాడు చరిత్రలో ఆస్తులుంటాయి, సాధించాను అన్నాడు చరిత్రలో ఆశయాలుంటాయి. నా ఆశయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా నా గురించి మీకు చెప్పాలి. ఇంజనీరింగ్ జస్ట్ కంప్లీట్ అయిన రోజులు అవి. అబే ఓయ్, పైసలేవిరా? ఏమ్రా అన్నా మాట్లాడుతూ నిలబడతలేదా? పైసలు అడుగు బే. ఇదిగో వీడే నా ఫ్రెండ్ తేజ. ఈజీ మనీ, క్విక్ సక్సెస్, ఏ కష్టం లేకుండా లైఫ్ చాలా ఈజీగా సెట్ అయిపోవాలనుకునే క్యారెక్టర్ వీడిది. రేయ్, వీడి పేరు రాహుల్. మా కాలేజీలో టాపర్, మా బ్యాచ్కి హెల్పర్. ఒక కాలేజ్ స్టూడెంట్ ఎలా ఉండాలో వీడిని చూపిస్తే సరిపోతుంది. ఇంకా నువ్వు లైఫ్ సీరియస్ తీసుకోవాలరా. అరే మామ, మనకు డబ్బులు సంపాదించే వయసు వచ్చేసిందిరా. అలా సంపాదిద్దాం వెళ్తున్నారా? ఎలా గుమ్మేశారు? జాబ్ చేసి సంపాదించమన్నా, క్రికెట్ బెట్టింగ్ లాడి కాదు. అది మాత్రం సంపాదించడం కదా. అరే ఏంట్రా నువ్వు మారవా? అరే ఏంట్రా ఈడు మారడరా ఈడు. రే కార్తిక్, నాకు I-20 వచ్చిందిరా. ఏంట్రా ఈ మధ్య క్రికెట్లో T20 తీసి I-20 పెడుతున్నారా? దేవుడా, I-20 అంటే నువ్వు ఆడే క్రికెట్ T20 కాదు, US యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందని. అది మామూలుగా చెప్పచ్చు కదరా, అలా మీదపడి గడిచేస్తాం ఎందుకు? రేయ్ నువ్వు ఊరుకరా. ఆగుదాం. మొన్నే వీసా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. మోస్ట్ ప్రాబ్లీ ఇంకో 2 వీక్స్లో వెళ్ళిపోతాను. కంగ్రాట్స్. కాంగ్రాట్స్. సరేరా కార్తిక్, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంట్రా? ఫ్యూచర్ ప్లాన్సా? పోనీ నువ్వు నాతో అమెరికాకి వచ్చేయచ్చు కదరా. లేదురా, ఆల్రెడీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకున్నాను. ఇప్పుడు ఏదో ఒక జాబ్ చేసి అది తీర్చేయాలి. మరి నీ సంగతి ఏంట్రా? నా సంగతి పక్కన పెట్టి ముందు పార్టీ సంగతి చెప్పరా. మెదక్లో మా ఫామ్ హౌస్ ఉంది కదరా, సిటీకి 60 కిలోమీటర్ల దూరం. అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడ మనం డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు సూపర్. అలా సరదాగా పార్టీ చేసుకున్నాం మేము. మా రాహుల్ గారు US వెళ్ళాల్సిన టైం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేకపోయాం. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? మిస్ యూ రా. హ్యాపీ జర్నీ రా. మిస్ యూ మామా. అందనంత దూరం వెళ్ళి కొత్త లోకం చూడాలని అందరికీ ఉంటుంది, కానీ పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు. నా పరిస్థితి మీద నాకే కలిగిన ఈ జాలిలో నేను కోపడ్డానికి వెతికిన మొదటి ముద్దాయి మా నాన్న. మా నాన్న బాగా సంపాదించి ఉంటే నాకు ఈ కష్టాలే ఉండేవి కావుగా అనే ఎదవలాజికతో బ్రతుకుతున్న ఈనాటి బాధ్యత లేని కొంతమంది కుర్రాల్లో నేను ఒకడిని.
నమస్తే అన్న. ఎక్కడి నుంచిరా? కాలేజ్ నుంచి. అబ్బా చా ఆదివారం కాలేజ్ ఏంట్రా? అంటే నువ్వు ఏ కహాని చెప్పినా నమ్మేస్తాను అనుకున్నా. నెక్స్ట్ వీక్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంది. ఓ. హాల్ టికెట్ తెచ్చుకుందామని. ఎగ్జామా? హా, ఎప్పుడు ఎగ్జామ్? నెక్స్ట్ వీక్ అన్న. అవునా? అయితే బాగా రాయాలి మరి, మంచి ర్యాంక్ కొట్టాలి. మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సరేనా? బాగా చదువుకో, వెళ్ళు. ఉంటా. ఉమ్. కార్తీక్, అలా కలుపుతున్నావేంట్రా? తిన్నానా? అవును కార్తీక్, మీ ఫ్రెండ్ రాహుల్ యుఎస్ వెళ్ళాడు కదా, సెండ్ ఆఫ్ అది బాగా జరిగిందా? అయ్యింది. మా నాన్న కూడా డబ్బులుంటే నేను కూడా ఎంఎస్ చదువుకోవడానికి యూఎస్ వెళ్ళేవాడిని. నా కర్మ, అంత అదృష్టం నా మొఖానికి ఎక్కడది? చూడు నాన్న కార్తీక్, మీ నాన్న నిన్ను స్కూల్కు కాలేజీ వరకన్నా పంపించగలిగాడు. నన్ను మా నాన్న ఆనాడు స్కూల్ ముఖం కూడా ఎలా ఉంటుందో తెలియకుండా పెంచాడు. మా కష్టాలన్నీ చిన్నతనంలోనే పనుల్లోకి నెట్టేశాయి. అందుకే ఈరోజు వరకు కూడా ఈ అటెండర్ పోస్టు చేస్తూ ఈ కుటుంబాన్ని పోషించుకొస్తున్నాను నాయనా. నానా కార్తీక్ భోంచేసి వెళ్ళరా. కార్తీక్, ఏమండి, వాడేదో చిన్నపిల్లాడు, చిరాకులో అనుంటాడు. అది పట్టించుకుంటే ఎలా? తినండి. సిగరెట్ ఏమన్నా రావులండి యూఎస్ వెళ్ళినాడు కదా? వెళ్ళాలి కానీ ముందు సిగరెట్. అరే మీరేనా ఏమన్నా చక్కగా చదువుకొని ఆ ఊరు పోతుర్రు. నన్ను చూడు, బచ్పన్లా మా అయ్య స్కూల్కి పోదామన్నా పంపిలే. ఇప్పుడు చూడు, రోజు గీ చుట్టోలు తెచ్చుడు, పనులు కట్టడే అవుతుంది. తూ నా బతుకు. నమస్తే అంకుల్. పెద్దోడు అయిపోయారా? అంటే ఇది ఈ వయసులో ఇవన్నీ కామనే గాని అతిగా కాల్చి ఆరోగ్యం పాడు చేసుకో. కార్తీక్, అంకుల్ చెప్పండి అంకుల్. నీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి? మీ నాన్న గురించి. మా నాన్న గురించా? మొన్న ఒంట్లో బాగోలేదని మీ నాన్న నా దగ్గరకు వస్తే నాకు తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాను. డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసిన తర్వాత హార్ట్ అటాక్ ఫస్ట్ స్టేజ్ అని చెప్పారు. ఆసుపత్రిలో మనిషికి ఉండే రోగానికి మందులు ఇవ్వగలరు కానీ మనసులో ఉండే బాధలకి మందులు ఇవ్వలేరు కదరా. ఏ తండ్రి అయినా సరే తన పిల్లల్ని కొంతవరకే బాధ్యతగా పెంచుతాడు, ఆ తర్వాత బరువుగానే పెంచుతాడు. నాన్నని జాగ్రత్తగా చూసుకోనన్నా. వీధి చివరి ఫ్రెండ్ ఎవరితోనో గొడవ పడుతుంటే బైక్ వేసుకుని వెళ్ళి మరీ హీరోలు అయిపోతాం. మన ఇంట్లో నాన్న దగ్గుతున్న విషయం బయట ఎవరో వచ్చి చెప్తే గానీ తెలియనంత జీరోలుగా మిగిలిపోతున్నాం. సగం సిగరెట్ విరిచిచ్చే ఫ్రెండ్ మీద ఉన్న ఫోకస్ సగం జీవితాన్ని రాసిచ్చేసిన నాన్న మీద లేదా నాకు? అయినా ఈ లోకంలో ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ శక్తికి మించి చదివిస్తున్నారు. నన్ను క్షమించండి నాన్న. ఎక్కడ అమ్మా? ఇక్కడ నా బైక్ కేసు చూసావా? అక్కడే ఉంది నాన్న, చూడు. లేదమ్మా, అక్కడే పెట్టానురా. దొరికింది. నాన్న మీరు రెడీ అవ్వండి, హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్గా ఎందుకురా? మీరు 3 రోజుల నుంచి విపరీతంగా తగ్గుతున్నారు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుందాం. రండి నాన్న. నాకేంట్రా గుండ్రాయిలాగుంటే? ఏంటండి మీరు? వాడు తీసుకెళ్తానంటే వెళ్ళొచ్చు కదా. చూడండి ఎలా దగ్గుతున్నారో. రే నాన్న, ఆయన అలాగే అంటారు కానీ నువ్వు తీసుకెళ్ళరా. వెళ్ళండి నాన్న,
ఇది జస్ట్ జనరల్ చెకప్ మాత్రమే. మీరు రండి. ఎక్కడున్నారా? చెప్పరా. వెంటనే యాక్సన్ హాస్పిటల్కి రా. సరే. వైద్య శాస్త్రంలో మరో అరుదైన శస్త్రచికిత్స హైదరాబాద్లో జరుగుతోంది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో 45 ఏళ్ల మహిళకు ప్రస్తుతం గుండె మార్పిడి చేస్తున్నారు డాక్టర్లు. బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ గురయ్యాడు. ఆ యువకుడి నుంచి సేకరించిన గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు సమయోచితంగా వ్యవహరించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అన్ని చౌరస్తాలో గ్రీన్ సిగ్నల్సే ఉండేలా చూశారు. వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసి అంబులెన్స్ కు రూట్ క్లియర్ చేశారు. ఆసమ్. డాక్టర్ గారు రమ్మన్నారు, వెళ్ళండి. అలాగేనండి. నాన్న రండి. డాక్టర్ ప్లీజ్ కూర్చోండి. ఇలా రండి, చెక్ చేస్తాను. పెద్దగా క్రిటికల్ సిమ్టమ్స్ ఏమీ లేవు. ఇన్వెస్టిగేషన్ కోసం టెస్ట్ రాస్తున్నాను. ఇవి చేయించుకురండి. ఫస్ట్ ఓకే డాక్టర్. సరే అండి. మీరుండండి, మీతో మాట్లాడాలి. నువ్వు ఉండరా, నేను తీసుకెళ్తాను. మీరు రండి అంకుల్. జాగ్రత్త. మరేం పర్వాలేదండి. ఆయన బాగా ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నట్టున్నారు. ఈ ఏజ్లో ఆయనకి ఎంత ఎక్కువ రెస్ట్ ఇస్తే అంత మంచిది. ఓకే డాక్టర్. రండి, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే. మరేం పర్వాలేదండి, ఐల్ టేక్ కేర్ ఆఫ్. రాత్రిపూట బాగా దగ్గుతున్నారు. ఒకసారి చెకప్ చేస్తే మంచిది కదని. ఏంటిది, యాక్సిడెంట్ కేసా? అవు సార్, పంజాగుడి దగ్గర. మరి 108కి కాల్ చేయలేదా? 108 వాళ్ళు సీతా లేవని స్ట్రైక్ చేస్తారు కదా సార్. కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా చేద్దామని తీసుకొచ్చినాం సార్. ఓ ఓకే ఓకే, గెట్ హర్ ఇన్సైడ్. ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేయండి. బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయండి. నర్స్, 2 బాటిల్స్ O పాజిటివ్ బ్లడ్ అరేంజ్ చేయండి, అర్జెంట్. డాక్టర్, నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే. నేను ఇవ్వచ్చా? ఓ దట్స్ గ్రేట్, కమ్ ఆన్. ఓ నో. ఏమైంది డాక్టర్? ఈ పాప గుండెకి బలంగా దెబ్బ తగిలినట్టుంది కార్తిక్. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, అది కూడా 4 అవర్స్లో. లేకపోతే పాప బతికేలా లేదు. అయితే మనం ఏం చేయలేమా డాక్టర్? ఐల్ డూ మై లెవెల్ బెస్ట్. నాకు తెలిసిన ఒక డాక్టర్ ముంబైలో ఉన్నారు. ఆయన కూడా హార్ట్ సర్జన్, పైగా సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటారు. ఐల్ ట్రై టు కాల్ హిమ్. హాయ్ అనిల్. హలో సార్. హౌ ఆర్ యూ? మీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. షూర్, చెప్పండి. ఓ నో, నేను ఇప్పుడే ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వస్తున్నాను. యా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి అనిల్. అనిల్, చెప్పండి సార్. ఫ్లైట్స్ ఏమి లేవు, 3 అవర్స్ తర్వాతే ఉన్నాయి. ఎనీవే, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఎనీవే, నాకు పాప కండిషన్ ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉండండి, ఓకే? యా, థ్యాంక్స్. ఏమన్నారు డాక్టర్? ఆయన వస్తానన్నారు, కాకపోతే ఆయన చాలా దూరం నుంచి రావాలి కదా. ఫ్లైట్స్ 3 అవర్స్ తర్వాతే ఉన్నాయి. ఈలోగా పాప పరిస్థితి చూస్తుంటే రై, నేను పైన ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్నాను. టెస్ట్లో అవగానే పైకి వచ్చాను, సరేనా? ఓకే. డాక్టర్, 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 డాక్టర్! ఐఎమ్ సారీ కార్తిక్, షీ ఈజ్ నో మోర్.
వాస్తవానికి ఇక్కడ దోషి లేట్ అయిన ఫ్లైట్ కాదు. 18 ఏళ్ళు నిండితే గానీ తమ కాలమే తాము నిలబడలేని పిల్లలకి కనీస వైద్యాన్ని ఉచితంగా అందించలేని ప్రభుత్వ వ్యవస్థ. కాలం కన్నా వేగంగా సహాయం పరిగెత్తగలిగినప్పుడే ప్రాణాలకు విలువ దక్కుతుంది. అంబులెన్స్ కంటే పిజ్జా త్వరగా వచ్చే ఈ దేశంలో మనిషి ప్రాణం దేని వెనకాల పరిగెత్తాలి? నాన్న ఏం జరిగిందిరా? నాన్న, ఏమిటి కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి? ఏలే నాన్న, వెళ్దాం పదండి. ఆ యువకుడి నుంచి సేకరించిన గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. ఫ్లైట్స్ ఏమి లేవు, 3 అవర్స్ తర్వాతే ఉన్నాయి. హలో. హలో, కార్తీక్ ఉన్నాడండి? లేడండి, ఇందాకే బయటికెళ్ళాడు. నేను బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. కార్తీక్ వస్తే ఒకసారి బ్యాంక్ వచ్చి కలమని చెప్పండి అమ్మా. అలాగేనండి. ఉంటానమ్మా. మంచిదండి. కార్తీక్, నాన్న కార్తీక్, లే నాన్న. ఏంటమ్మా పొద్దున్నే? బ్యాంకు మేనేజర్ ఫోన్ చేశాడ్రా. ఎడ్యుకేషన్ లోన్ కట్టమని అనుకుంటా. ఒకసారి మేనేజర్ని కలిసి జాబ్ వచ్చిన తర్వాత కడతానని చెప్పు. ఆ? మే ఐ కమ్ ఇన్ సార్? కార్తీక్ రండి. సార్ నమస్తే సార్. సార్ అది రమ్మన్నారంట. కూర్చోండి. సార్ నాకు ఇంకా జాబ్ రాలేదు. ఓ 6 months టైం ఇస్తే మీ ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసేస్తాను సార్. అది కాదండి, ముందు మీరు కూర్చోండి. సార్ మిమ్మల్ని పిలిపించింది ఎడ్యుకేషన్ లోన్ గురించి కాదండి. మీ అకౌంట్లోకి 15 లక్షల అమౌంట్ వచ్చింది. 15 లక్షలా? ఆ, నా అకౌంట్లోకా? 15 లక్షలు. సార్ మీరేం అనుకోకపోతే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ నాకు చెప్పగలరా? వై నాట్? 15 లక్షలు సమ్ ఏ టికెట్ ట్రాన్సాక్షన్ లా ఉంది కార్తిక్. సార్ ఇఫ్ పాసిబుల్ నా మొబైల్ నంబర్కి అలర్ట్స్ పెట్టుకోవచ్చా?
మీరు మీ మొబైల్ నంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఈ ఫామ్లో ఫిలప్ చేసి ఇవ్వండి. మీకు మొబైల్ అలర్ట్స్ పంపిస్తాం. ఓకే సార్. లక్షల సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చుంటే అయినా ఎవడైనా విమానం మీద ఆశపడితే ఏదో చిన్న బొమ్మ విమానం కొనుక్కోవాలి కానీ నువ్వేంట్రా ఇలా వెబ్సైట్ క్రియేట్ చేసి నన్ను పట్టుకుని గాలుడా గాలుడా అని తిట్టేవాడివి. నువ్వెంత పెద్ద కలిసి కామ్ చేస్తావు అనుకో. ఒరే, నేను క్రియేట్ చేసింది ఒక సిమ్యులేషన్ వెబ్సైట్ రా. అంటే మన షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక వెబ్సైట్లో ప్రాక్టీస్ చేయాలి. దాన్నే సిమ్యులేషన్ వెబ్సైట్ అంటారు. నేను కూడా అలా ఒక సిమ్యులేషన్ వెబ్సైట్ని క్రియేట్ చేశాను. టెస్టింగ్ కోసం నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని పేపాల్ ద్వారా యాడ్ చేశాను రా. అక్కడ జరిగిందిరా పొరపాటు. నేను వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు బాధపడట్లేదురా, ఒక సామాన్యుడి నమ్మకానికి ఎలా న్యాయం చేయాలా అని. సారీరా. ఓ పని చేద్దామా? ఈ ఫ్లైట్ టికెట్స్ అన్నీ 6 months తర్వాత బుకింగ్స్ కాబట్టి ఈలోపు మార్కెట్లో ఎవరన్నా పెద్ద ఎయిర్ టికెట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే. ఎవరున్నారా? మన జిఎన్ఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అదేరా. మన రాహుల్ గారి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు చూసాం, చాలా టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. వాళ్ళలో ఎవరైనా కాంటాక్ట్ చేసాం అనుకో, వాళ్ళు కూడా బిజినెస్ ఇచ్చినట్టు అయిందిగా. మన డైరెక్ట్గా జిఎన్ఆర్ని కాంటాక్ట్ చేస్తే? జిఎన్ఆరా? నీ మెదడులో చిన్న చిప్పేమని దుబ్బిందేంట్రా? కనీసం గేట్ దగ్గర కూడా వెళ్ళినవరా బావా? లేదురా, ఐ గాట్ అన్ ఐడియా, చెప్తారా? గంధమనేని నాగేశ్వరరావు గారు సామాన్య కుటుంబంలో పుట్టి ఈరోజు కొన్ని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన మన తెలుగువాడు. వచ్చిన లాభంలో 75% సమాజ సేవ కోసం వినియోగిస్తున్న గొప్ప సేవాపరుడు. ఆయన్ని కలవడానికి చేయని ప్రయత్నమే లేదు. మొత్తానికి ఒక నెల రోజుల తర్వాత జిఎన్ఆర్ గారు వీకెండ్స్ ఫామ్ హౌస్లో ఉంటారని తెలుసుకుని కలుద్దామనే ధైర్యంతో అడుగు ముందుకు వేశాను. ఎస్, చెప్పండి. జిఎన్ఆర్ గారికి అపాయింట్మెంట్ ఉందా? ఉందండి. జిఎన్ఆర్ గారు ఈ టైంలో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరే? సరే, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను కనుక్కొని వస్తాను. ఓకే అండి. ఎక్స్క్యూజ్ మీ సార్, కార్తిక్ అని మిమ్మల్ని కలవడానికి ఒక పర్సన్ వచ్చాడు. మీరేమన్నా అపాయింట్మెంట్ ఇచ్చారా? ఇట్స్ మై పర్సనల్ టైం మ్యాన్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఓకే సార్. సారీ బాస్, సార్కి ఈరోజు అపాయింట్మెంట్స్ ఏమి లేవంట, సో యూ కెన్ లీవ్ నౌ. ఒక్కసారి సార్, ఒక 30 minutes అండి, కలిసి వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్ సార్, సార్ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ సార్, సెక్రటరీ ఒక్కసారి టేక్ హిమ్ అవుట్ పంపించండి సార్, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ నో మేనేజర్, సెక్రటరీ మేనేజర్ పంపించండి ప్లీజ్. ఎస్ సార్. వాట్ డు యు వాంట్? సార్, నా పేరు కార్తిక్ సార్. యు హావ్ అన్ అపాయింట్మెంట్? సార్ నో నో, సార్, ఒక 30 ఐ డోంట్ వాంట్ టు minutes హియర్ యు. సార్ ప్లీజ్. ఇట్స్ మై పర్సనల్ టైం, యు కెన్ లీవ్ నౌ. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. No, no. సార్, ఒక 30 minutes టైం Manager. సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ Sorry, సార్, sir. ప్లీజ్ సార్, Please, boss. ఒక నిమిషం. Leave. సార్ No, సార్ I'm sorry. ప్లీజ్ సార్, Please. ప్లీజ్ సార్, ప్లీజ్ No, సార్ boss. సార్ ఒక No, నిమిషం, ఒక sorry. నిమిషం. I'm sorry. సార్ సార్ ప్లీజ్ Security. సార్, ప్లీజ్ సార్. No. సార్ Please. సార్ సార్ No, no. సార్, 3,000 crore డీల్ సార్. సార్ I'm sorry. ప్లీజ్ సార్, ఒక Please, నిమిషం please. పంపించండి Boss. సార్. No. సార్ సార్ No, security. పంపించండి సార్. No. సార్ ప్లీజ్ సార్, Boss. ప్లీజ్ సార్. No. సార్ ప్లీజ్ సార్. No.
నీ కాలుగున్న షూజే సరిగా లేవు, నువ్వు 3000 crores డీల్ గురించి మాట్లాడుతున్నావా? సో ఫనీ. నీ గట్స్ నాకు నచ్చాయి. ఎగ్జాక్ట్లీ 30 minutes. నువ్వు చెప్పే కాన్సెప్ట్ నాకు నచ్చకపోయినా 30 minutes దాటినా దిస్ మీటింగ్ ఇస్ నో మోర్. Am I clear? Sure, sir. Please take your seat. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు కార్తిక్. నేను బీటెక్ స్టూడెంట్ని. కొన్ని రోజుల క్రితం మా ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తుండగా అయినా రోజుకి ఎన్ని సైబర్ కేసులు చూడట్లేదు. లాటరీ వస్తుందంటే ఎదురు డబ్బులు ఇచ్చి మరీ మోసపోతారు. నీ ఐడియాకి ఆ మాత్రం డబ్బులు వచ్చాయంటే ఆశ్చర్యపోయే అవసరమే లేదు. మీరు అన్నది కరెక్టే సార్. కానీ ఎవరికీ తెలియని నాలాంటి వ్యక్తిని పబ్లిక్ నమ్మినప్పుడు మీరు బ్రాండ్ అయిన వ్యక్తి, మీరు చేస్తే తప్పకుండా నమ్ముతారు సార్. హౌ? నా దగ్గర కాన్సెప్ట్ ఉంది సార్. విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ సార్. ఈ లాజిక్ని సింపుల్గా 3 స్టెప్స్లో చెప్తాను సార్. ప్రాబ్లం, సొల్యూషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇందులో మొదటిది ప్రాబ్లం. ఇది మన భారతదేశం. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మనం ఎక్కువగా ప్రయాణించేది ట్రైన్లోనే. ఈ ట్రైన్ సిస్టమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. ఇప్పటికీ కనెక్టివిటీ ప్రాబ్లంతో సతమతం అవుతూనే ఉంది. బస్ ఇది రాష్ట్రానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. పబ్లిక్ పెరిగారో లేక బస్సులు తక్కువ అయ్యాయో తెలియదు, కానీ పండగలకి పబ్బాలకి ఊరు వెళ్ళాలంటే ఈ ప్రయాణం కూడా కాస్ట్లీ అయిపోయింది. ఇకపోతే ఫ్లైట్ కేవలం లగ్జరీ పీపుల్ మాత్రమే ప్రయాణించగలిగిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈనాటి స్పీడ్ ప్రపంచంలో దీని అవసరం చాలా బాగా పెరిగింది. ఇక్కడ చూడండి సార్, ఫ్లైట్స్ ఆపరేట్ చేసే ఒక సంస్థ రీసెంట్గా ఇచ్చిన యాడ్ ఇది. 444 రూపాయలకే ఎయిర్ టికెట్స్ ఇస్తున్నారు. ఇటు చూడండి సార్, అదే యాడ్ని హాస్యం చేస్తూ ఒక పత్రిక ఇచ్చిన ప్రకటన ఇది. కామెడీగా అనిపించినా కానీ ఇందులో వాస్తవం ఉంది సార్. నా చిన్నప్పటి నుంచి బస్ ఛార్జీలు కానీ ట్రైన్ ఛార్జీలు కానీ తగ్గాయని నేను ఎప్పుడూ వినలేదు. అసలు ఫ్లైట్ కాస్టే తగ్గినప్పుడు బస్సుల ట్రైన్ల ఛార్జీలు కూడా ఎందుకు తగ్గవు అనేదే నా ప్రశ్న. కార్తీక్, ఫ్లైట్స్ ఎప్పుడు 1 రూపీకి 500 రూపీస్కి రావు. అవి సీజనల్ ఆఫర్స్. వాళ్ళకి బిజినెస్ తగ్గినప్పుడు వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ పెడతారు. కరెక్టే సార్. 6 months తర్వాత వచ్చే పరిస్థితి గురించి ఆలోచించి వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ పెట్టారంటే అలాంటి ఆఫర్స్ మనం కూడా ఎందుకు పెట్టకూడదు? దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది సార్. మన దేశంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఎయిర్పోర్ట్స్ మొత్తం 31 ఉన్నాయి. అందులో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అంటే హైదరాబాద్ నుంచి మిగతా రాష్ట్రాల్లో ఉన్న 30 ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ కోసం కనీసం మన దగ్గర 30 ఫ్లైట్స్ ఉంటే సరిపోతుంది. ఒక్కొక్క ఫ్లైట్ ఖరీదు 100 crores అనుకుంటే ఈ 30 ఫ్లైట్స్ కొనడానికి అయ్యే ఖర్చు 3000 crores. ఈ 3000 crores ఇన్వెస్ట్మెంట్ మనకు పబ్లిక్ నుంచి వస్తే ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు షేర్ హోల్డరే అవుతారు. పైగా లైఫ్ లాంగ్ ఈ షేర్ హోల్డర్స్కి ఆల్మోస్ట్ ఈ ఫ్లైట్స్ అన్ని ఫ్రీనే కదా సార్. కాకపోతే ఈ 3000 crores ఇన్వెస్ట్మెంట్ని ఎలా చేరుకోవాలనేదే మన టార్గెట్ సార్. ప్రపంచంలో చాలా కంపెనీలు 3 months 6 months లాంటి ప్రీ బుకింగ్ లాజిక్స్తో వాళ్ళ టార్గెట్ని ముందుగానే చేరుకుంటున్నారు. మార్కెట్లో ఒక బ్రాండ్ ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఇదేమీ పెద్ద కష్టం కాదు సార్. సరిగ్గా ఇలాంటి లాజిక్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా ఈజీగా ఈ టార్గెట్ని చేరుకోవచ్చు సార్. ఇటు చూడండి, GNR 1000 రూపీస్ ట్రిప్ ప్లాన్. ఎవరైనా 5000 రూపీస్ కట్టి మన దగ్గర మెంబర్షిప్ తీసుకుంటే మనం వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తాం. మొదటిది, ఫస్ట్ ట్రిప్ మొత్తంగా ఫ్రీ. రెండోది, ఫ్యూచర్లో ఎప్పుడు ట్రావెల్ చేసినా 1000 రూపీస్కే ఎయిర్ టికెట్స్ ఇస్తాము. ఇక మూడోది, ఫ్రీగా ఎయిర్ ట్రావెల్స్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాము. బట్ కండిషన్స్ ఏంటంటే 6 months ముందుగా ఈ మెంబర్షిప్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనీ రిటర్న్ ఇవ్వబడదు. నేను GNR ఎయిర్పోర్ట్స్ ఓనర్ని. నా దగ్గర ఫ్లైట్స్ ఉండవు, అది బయట వాళ్ళు రన్ చేస్తారు. సార్, ఒకవేళ మన దగ్గర ఫ్లైట్స్ ఉండి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఒక్కొక్క ఫ్లైట్ 100 crores అవుతుంది. చూడు కార్తిక్, 3000 crores ఇక్కడ, 5000 రూపీస్ మెంబర్షిప్ ప్లాన్ ఎక్కడ? రెండింటికి ఏం రిలేషన్? వాట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? రిలేషన్ ఉంది సార్. ఈ ప్రీ బుకింగ్ లాజిక్లో చాలా పెద్ద బిజినెస్ ఉంది సార్. ఇది నా ఎగ్జిక్యూషన్ ప్లాన్ సార్. అసలు ఎలా పాసిబుల్ అవుతుందో ఇక్కడ చూపిస్తున్నాను. సపోజ్ మన దగ్గర 30 ఫ్లైట్స్ ఉన్నాయి అనుకుందాం. అందులో ఒక ఫ్లైట్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తుంది అనుకుంటే 1 way ట్రిప్లో ఆ ఫ్లైట్ 200 మెంబర్స్ని తీసుకెళ్తుంది. మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో బెంగళూరు నుండి హైదరాబాద్కి కూడా
ఇంకొక 200 మెంబర్స్ని తీసుకురాగలదు. ఒక్క రోజులో ప్రతి ఫ్లైట్ ఇలాంటి ట్రిప్పులు కనీసం 4 సార్లైనా తిరుగుతుంది. అవి మార్నింగ్ ఒక ట్రిప్, ఆఫ్టర్నూన్ ఒక ట్రిప్, ఈవినింగ్ ఒక ట్రిప్ అండ్ నైట్ ఒక ట్రిప్. అంటే మొత్తం 4 ట్రిప్పుల మీద 1600 మెంబర్స్ని ఒక్క ఫ్లైట్ ట్రావెల్ చేయించగలదు సార్. ఒక్క ఫ్లైటే 1600 మెంబర్స్ని తీసుకెళ్తున్నప్పుడు మొత్తం 30 ఫ్లైట్స్ అన్నిటిలో సుమారు 50,000 మెంబర్స్ ట్రావెల్ అవ్వగలరు. మరి 30 డేస్కి సుమారు 15 లక్షల మందిని, 6 మంత్స్కి సుమారు 90 లక్షల మందిని ట్రావెల్ చేయించవచ్చు. ఈ 90 లక్షల మంది దగ్గర 5,000 రూపీస్ మెంబర్షిప్ని 6 మంత్స్ ముందే మనం తీసుకోగలిగితే మనకు వచ్చే టోటల్ అమౌంట్ 4,500 crores. ఈ 4,500 crores-తో మనకు కావాల్సిన 30 ఫ్లైట్స్ కొనొచ్చు, మిగతాది ఆపరేషన్స్ కోసం వాడుకోవచ్చు. అసలు 6 మంత్స్కే 4,500 crores వస్తుంటే 1 ఇయర్కి ఎంత, 5 ఇయర్స్కి ఎంత, అసలు లైఫ్ లాంగ్ ఎంత వస్తుంది? మనకి ఇదొక నిరంతర ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది సార్. కానీ ఈ 4,500 crores మనం ఇన్వెస్ట్ చేయట్లేదు సార్. వాట్? అవును సార్, ఈ 4,500 crores మనం ఇన్వెస్ట్ చేయట్లేదు సార్. యూ వాంట్ మీ టు గెట్ ఇన్ టు ఎ స్కామ్? ఐ థింక్ యూ ఆర్ వేస్టింగ్ మై టైమ్ మ్యాన్. బ్యాంక్ లోన్ తీసుకొని ఆ 30 ఫ్లైట్స్ కొందాం సార్. అయినా బ్యాంక్ లోన్ ఎందుకు? లేదు సార్, కారణం ఉంది. అవి నేను దగ్గరగా చూసిన కొన్ని మర్చిపోలేని సంఘటన. రేయ్ 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 అయిపా ఎవరు లేరు కదా. పందులే అనుకుంటే ఈ జనాలు కూడా పంట నాశనం చేస్తున్నారు. రైతులు ఎలా బతకాలో ఏందో. హలో, ఈ అబ్బాయింది మళ్ళీ వచ్చాడు. అవునరా కొడకల్లారా. పాప మాకలేదు కావాలా? హలో, బాబు రా. హలో, రా బాబు, అన్నం తిందురా. పాపం ఎంత ఆకలితో ఉన్నావు. తిను బాబు, పర్లేదు తిను బాబు. అయ్యో చిన్నగా అయ్యా, నీళ్ళు తాగు. పర్లేదు చిన్నగా తాగయ్యా. చిన్నగా. నమస్కారం సారు. ఏం రాములు, ఎన్ని రోజులే నేను నీకు డబ్బులు ఇచ్చి?
ఇస్తానయ్యా. పంట చేతికి రాగానే ఇస్తానయ్యా. నీ చుట్టూ తిరుగుడేనా నా పని? గవర్నమెంట్ వాళ్ళు రుణమాఫీ చేస్తానన్నారు. గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తారు, నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావు? ఆ పైసలు రాగానే మీ పైసలు మీకు ఇస్తానయ్యా. నెల రోజులు టైం ఇస్తున్నాను, లేదంటే నీ గొడ్లు పట్టుకపోయి అమ్ముకొని నా డబ్బులు నేను తీసుకుంటా. బాధ పెడితేయ్యా కుదరదు. నీ కాళ్ళు మొక్కా సారు, కొంచెం కలిగి సారు, నీ కాళ్ళు మొక్కా సారు. సారు నెల రోజులు టైం అంతే. సారు ఇప్పుడు ఏం చేయాలో ఏందో. తాత, ఎందుకు నీకింత శ్రమ? అప్పులు చేసే వాళ్ళకి వీళ్ళకి సమాధానం చెప్పే బదులు ప్రభుత్వం తరపున ఏదైనా కూలి పనికి వెళ్ళొచ్చు కదా తాత. నువ్వేం చదువుకున్నావు బాబు? ఇంజనీరింగ్ తాత. మరి మా పొలంలోకి వస్తావా? నేను పెట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు తాత? నా చదువుకు తగ్గ ఏదైనా పెద్ద ఉద్యోగంలో చేరతాను కానీ నీ పొలంలో ఎందుకు పని చేస్తాను? నీ చదువు తగ్గ పనిలోకి నువ్వు పోతావు, నీకు తెలిసింది అది. నాకు శాతనైంది ఇది. రైతులు పొలం పని మానేస్తే నీకు అన్నం దొరికేది ఎట్టాగయ్యా? అయినా నలుగురికి అన్నం పెట్టే పనిలో ఉన్న తృప్తి ఇంకా ఏ పనిలో ఉండదయ్యా. ఆ పక్క పొలం ఎవరు తాత అలా బీడిపడుంది? ఓ అదే, లింబయ్య అని 5 ఎకరాల రైతు. పాపం కష్టాలన్నీ వాడికి వచ్చినట్టుగా పట్నం పోయి ఆ సర్కార్ ఆఫీసు ముందు ఉరేసుకొని చచ్చిపోయాడు బాబు. వాడిని నమ్ముకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఓ ఆయన తెలుసు, న్యూస్లో వచ్చింది. అయితే మరి ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టు కూడా న్యూస్లో వచ్చింది కదా. ప్రభుత్వం రుణమాఫీ అంటే వాళ్ళు ఇచ్చేది 20,000, 25,000. అవి దేనికి పనికి వస్తాయి బాబు? మాకు పంట వేయడానికి లక్షలు అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటాం అయ్యా? వాటికి మా ఆడవాళ్ళ పుస్తలే కదా బాబు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి పెట్టేది. తాత, నేను ఇక్కడికి పచ్చని పొలాలు చూద్దామని, స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామని వచ్చాను తాత. కానీ నాకు ఇక్కడ అన్ని శవాల దిబ్బల్లోనే కనిపిస్తున్నాయి. నేను ఇక్కడికి రాకపోతేనే బాగుండని అనిపిస్తుంది. నువ్వు అన్నం తినయ్యా. మా కష్టాలు చెప్పి నీ మనసు బాధ పెట్టినట్టున్నాను. చక్కగా పని చేసుకోయ్యా. నాకు పొలానికి నీళ్లు పెట్టుకునేలాయింది. వస్తానయ్యా. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఇంకొకటి ఆకలి గురించి నాకెందుకులేని అనుకుంటే బహుశా ఈ భూమి మీద బ్రతకగలిగే శక్తి ఒక్క రైతుకు మాత్రమే ఉంటుందేమో. ఇన్నాళ్ళు మనం తినే తిండి వర్షపు నీళ్లతోనే పండిస్తున్నారనుకున్నా, కానీ రైతులు కన్నీళ్లతో తడవని పంటే లేదని ఇప్పుడే తెలిసిందే. నమస్తే అన్న. మంచి ర్యాంక్ కొట్టాలి. మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సరేనా? బాగా చదువుకో, వెళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించేది లేదని, అందరూ ఒక అరగంట ముందుగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని కన్వీనర్ తెలియజేశారు. భగవంతుడా, ఎలాగైనా ఎగ్జామ్లో నాకు ర్యాంక్ వచ్చేలాగా ఆశీర్వదించు తండ్రి. ఎగ్జామ్ బాగా రాయి. వస్తానా? సరేనయ్యా. ఏంటి ఇంకా బస్సు రాలేదు? అబ్బా, ఎగ్జామ్ టైం అయిపోతుంది. లెఫ్ట్ ప్లీజ్. బా, ఏంటి ఇటు అసలు బస్సులే రావట్లేదు. చా, వదిలే అన్నా. అబ్బా, ఈ బస్సు మన రూట్ కాదే. అన్న తప్పకుండా అన్న, కొంచెం తప్పుకో. బస్ అన్న, బస్ అన్న, ఆపన్న ఆపన్న ఆపన్న. అరే అలా అలా కొంచెం సైడ్ సైడ్ రా. అన్న, ఈ సైడ్ వెళ్ళాలంటే ఎంత అవుతుంది?
ప్లీజ్ అన్న అన్న పోనీ అన్న ఎంసెట్ ఎగ్జామ్ అన్న లేట్ అయిపోతుంది ప్లీజ్ ప్లీజ్ పోనీ అన్న గేట్ క్లోజ్ చేయండి. నన్ను మన్నించి బాబు, ఏమీ చేయలేదు. ఒక్క నిమిషం దేశాన్ని దారిలో పెట్టేస్తుందా తెలీదు. ఒక్క నిమిషం ఒక జీవితాన్ని మారుస్తుందా తెలీదు. ఒక్క నిమిషం ఒక జీవితాన్ని హతమారుస్తుందా? అవును. ఒక్క నిమిషం రూలు పెట్టిన ప్రభుత్వంది తప్పు కాదు. దూరాన్ని బట్టి డబ్బులు అడిగే రవాణా వాళ్ళది తప్పు కాదు. సమయానికి వచ్చే రైలుది తప్పు కాదు. తప్పు అక్షరాల కుర్రాడిదే. అదే పేదవాడిగా పుట్టడమే వాడు చేసిన పెద్ద నేరం. ఈ నేరానికి తన జేబులో 50 రూపాయల మీద ఉన్న గాంధీ గారి కంటే గొప్ప సాక్ష్యం ఎవ్వరూ లేరు. నిండా 10 లేని పాప సార్. ఎందుకు చనిపోవాలి? అన్నం పెట్టి ఆరైతే ఎందుకు అడుక్కొని మరీ మనకు అన్నం పెట్టాలి? ఆ విద్యార్థి ఎందుకు సార్ తన జీవితాన్ని కోల్పోవాలి? ఇవన్నీ మన కనీస అవసరాలు సార్. అందుకే మనకు వచ్చిన అమౌంట్ని పిల్లల ఆరోగ్యం కోసం, రైతుల శ్రేయస్సు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతాం సార్. మేనేజర్. ఎస్ సార్. ఇవాళ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సల్. ఓకే? షూర్ సార్. చూడు కార్తిక్, ఒక వ్యక్తిగా బాధ్యతతో నా దగ్గరికి వచ్చావు. ఒక సంస్థగా నా బాధ్యత నేను కూడా నెరవేర్చాలి. కానీ నేను ఒక బిజినెస్ మ్యాన్ని. ప్రతీదీ ప్రాక్టికల్గా చూస్తాను. ఈరోజు నుంచి నా ఆఫీస్, స్టాఫ్, మార్కెటింగ్
అన్నీ వాడుకోండి. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వండి. నువ్వు దీంట్లో సగం గోల్ రీచ్ అయినా మిగతా అమౌంట్ నేను ఇస్తాను. నువ్వు కావాలనుకుంటే నీ బ్యాంకులోకి వచ్చిన అమౌంట్ని ఎప్పుడో వాడుకోవచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. యు నో వన్ థింగ్, ఇన్వెస్టర్స్ మనీని కాపాడేవాడే నిజమైన బిజినెస్ మ్యాన్. అది నీలో చూశాను. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకో 5 minutesలో వస్తున్నారు, సో కార్ రెడీ చేయండి. ఓవర్. హలో బాస్. జిఎన్ఆర్ గారు ఒక మనిషితో ఇంతసేపు మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదండి. అలాంటిది అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంతసేపు మాట్లాడారంటే మీరేదో మంచి చేయబోతున్నారు. ఇందాక మీతో అలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. పర్వాలేదండి. ఎనీవేస్ ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కో వాన చుక్క ఏకమైతే ఇంకా నీరేరైపోయి సాగదా, ఒక్కో నింగి చుక్క వెలిగిపోతురాగా అంధకారమంతా సెలవంటుకోరా. ఒక్కడివే అయినా ఒక్కో అడుగు వెయ్యగా ఉప్పెనల్లే మారవా, దిక్కులన్నీ దాటి ధైర్యం ఉంటే గుండెలో ఆగేన ఈ వెల్లువా. మారాలి లోకం అంటూనే కూర్చుంటే మారేది ఎన్నడూ, మారేలా నియతం ఏదోటి చెయ్యాలి ఇప్పుడే, వేసేయి తొలి అడుగు. మొత్తానికి మేము అనుకున్న ప్రాజెక్ట్ ప్లాన్ని 3 yearsలో ఇంప్లిమెంట్ చేయగలిగాం. వేసి ఉన్న పూల బాటలో ఎవడైనా నడిచేనురా, ముళ్ళు తీసి పూల బాటగా మార్చేటి వాడై ముందు సాగరా. ఏనాడు ఎవరో వస్తారు, ఎప్పుడో చేస్తారు లేదో అంటే తప్పులేరా. ఆ ఎవరో నువ్వనే సత్యాన్ని నమ్ముతూ అందరికీ మార్గం కారా. మారాలి లోకం అంటూనే కూర్చుంటే మారేది ఎన్నడూ, మారేలా నియతం ఏదోటి చెయ్యాలి ఇప్పుడే, వేసేయి తొలి అడుగు. Here you go with the presentation.
Well, friends, hope you like the presentation and you are convinced. We expect your support to change this world. ఇది నా కథ. ఈరోజు సిటీలో మన ఇళ్ళల్లో పనిచేస్తున్న చాలామంది పని మనుషులు, వాచ్మెన్లు ఒకప్పటి రైతుల కుటుంబాలే. ఇక్కడ మనకు అన్నం పెట్టే రైతులు ఉన్నారు, అదే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముకునే మనం పుట్టించిన రైతులు ఉన్నారు. ఇద్దరూ మనకు అన్నం పెట్టేవాళ్ళే. కాకపోతే ఒకడు నీ బ్రతుకు కోసం, మరొకడు నీ నాశనం కోసం. దేశానికి వెన్నెముక రైతు. ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులదే. నేటి బాలలే రేపటి పౌరులు. ఇప్పటికీ ఇవి పుస్తకాల్లో కోట్స్గానే మిగిలిపోతున్నాయి. చదువు, వైద్యం, తిండి, ఈ కనీస అవసరాలకి అర్హత అడ్డుగోడుగా నిలిస్తే ఆ దేశం ప్రపంచానికి బానిస అవుతుంది. ప్రతి పౌరుడు ఓ ఖరీదైన కూలీగా మిగిలిపోతాడు. చివరిగా ఒక మాట, నేను వసూలు చేసిన 5,000 రూపాయల చందా ప్రతి పండగకి నువ్వు భయపడుతూ ఇచ్చే చందా కంటే గొప్పదేలే. నీకోసం నువ్వు కొంచెం ఆలోచిస్తావని ఆశిస్తూ. ఎక్స్క్యూజ్ మీ, ఆ పాప మీ అమ్మాయేనా? అవునమ్మా. తనకు ఆపరేషన్ చేయాలమ్మా. ఆపరేషన్? నా దగ్గర డబ్బులు లేవమ్మా. డోంట్ వరీ, ఇది జిఎన్ఆర్ హాస్పిటల్. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిల్డ్రన్ ఆపరేషన్స్ అని ఫ్రీ అమ్మా. మీరు కూర్చోండి, ఓకే? మీకు రుణపడి ఉంటానమ్మా. సిస్టర్, వాటర్ ఇవ్వండి. కాలేజ్ ఐడి చూపించండి. ఐడి ఇవ్వండి. పాస్. ఐడి కార్డ్ ఇవ్వండి. సార్ ఐడి కార్డ్ ఇవ్వండి, పాస్ కాదు. ఈ రోజు నుంచి ఫ్రీ బస్సు. ఐడి కార్డు ఉంటే చాలు, పాస్ అవసరం లేదు. మీ వాళ్ళందరికీ చెప్పు. రైట్. ఫ్రీ బస్. ఆసమ్. ఈ భూమి మీద ఆధారపడితే వర్షం లేప, పంట లేప, తినడానికి తిండి గింజ లేప, ఎక్కడి తెచ్చుకొని తినాలి తండ్రి. ఓ రామ్లా, అక్కడేం చేస్తున్నావు? ఇంటికి పో రాదు, నేను కూలి పని కోస్తా. ఓ తాత. ఎవరు బాబు? ఎవరయ్యా? ఓ తాత. ఏం తాత, బాగున్నావా? ఎవరయ్యా నువ్వు? నేను తాత. 3 ఏళ్ల క్రితం నేను ఎక్కడికొస్తే నాకు అన్నం పెట్టావు, మర్చిపోయావా? చిన్నప్పటి నుంచి ఎంతో మందికి అన్నం పెట్టే పనులు ఉన్నానయ్యా. ఒక్క పూట అన్నం పెట్టినందుకే నన్ను గుర్తుపెట్టుకొని ఇంత దూరం వచ్చావు. చాలా సంతోషం బాబు. సరే గాని పంట ఏం వేయలేదా? నేలంతలా బీడి బారిపోయింది. ఏం చేస్తావు బాబు? వర్షాలు లేవు, బావుల్లో నీళ్ళు లేవు. ఏం చేశాను బాబు? తినటానికి తిండి గింజలు లేక నానా కష్టాలు పడుతున్నా. సరే నాతో రా. ఎక్కడికయ్యా? రా తాత, నీతో పనుందిద్దా. జాగ్రత్త.
ఎవరికయ్యా అయ్యే? తీసుకో తాత, ఇవన్నీ నీకే. నువ్వేం బాధపడకు తాత, ఇవన్నీ నీకోసమే. ఎవరు పంపించారయ్యా? ఒక పెద్ద మనిషి, కొంతమంది మనుషులు నీకోసం పంపించారు. వాళ్ళకి కష్టాలున్నాయి, వాళ్ళకి బాధలున్నాయి. కానీ నువ్వు కష్టాలు ఉన్నావని తెలుసుకొని నీకోసం పంపించారు తాత. ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేదని భరోసా వాళ్ళు నీకు ఇచ్చారు. ఇవన్నీ నీకోసమే తాత. తాత మీరందరూ చల్లగుండాలా? భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా. ఆకాశంలో ఎగిరే విమానాలు, రయ్యన దూసుకుపోయే కార్లు, లెక్క పెట్టడానికి సమయం సరిపోనంత డబ్బు, ఇవన్నీ గుప్పడి విత్తనాలు చూసిన రైతు కళ్ళల్లో ఆనందం ముందు ఓడిపోయాయి. ఏం తాత, ఇంకా పొలం దున్నుదామా? సరే బాబు. అన్నం పెట్టినవాడు రుణం తీర్చుకోవడం 1,00,000 యుద్ధాలు గెలిచిన రాజు గర్వం కన్నా గొప్పది. చదువు, వైద్యం, తిండి, ఈ కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఒక బలమైన నిరంతర ఆర్థిక వ్యవస్థ మనలాంటి కామన్ మ్యాన్ నుంచి పుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో కామన్ మ్యాన్ కంటే గొప్ప ఇన్వెస్టర్ ఎవరూ లేరు. ఒక దేశానికి కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత ఎంత అవసరమో వ్యక్తిగత సామాజిక బాధ్యత కూడా అంతే అవసరం. మన ఆకలిని తీర్చే ఆశయానికి మన సహాయం బలమివ్వాలి కానీ మన నిర్లక్ష్యం బలికొరుకోకూడదు. జై హింద్.